ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో పని చేస్తూనే ఉన్నాం కదా, అది వర్కౌటే కదా అని వాదిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో, ఒళ్ళు కదిలిన ప్రతి మూమెంట్ని వర్కౌట్ అంటారు. మజిల్కి పెయిన్ తెప్పించే ప్రతి మూమెంట్ని వర్కౌట్ అంటారు. మీరు ఇంట్లో పని చేస్తే మీకు మజిల్ పెయిన్స్ రావు. ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, నడువు నొప్పులు వస్తాయి. వీటిని రోగాలు అంటారు, వర్కౌట్లు కాదు. ఎలాగోలాగో ఒక గంట కుదిరించుకొని వర్కౌట్ చేయండి అమ్మా అంటే, మాది జాయింట్ ఫ్యామిలీ అండి, మా అత్త ఒప్పుకోదు, మా హస్బెండ్ సపోర్ట్ చేయడని చెప్పేసి రకరకాల వంకలు చెప్తున్నారు. నేను ఏ డైట్ తింటే ఏ వర్కౌట్ చేస్తే మీకున్న ఇష్యూస్ సాల్వ్ అవుతాయని నేను చెప్పగలుగుతాను. అంతేగాని మీ ఇంటికి వచ్చి మీ అత్త దగ్గర, మావ దగ్గర, హస్బెండ్ దగ్గర, ఆడపడుచు దగ్గర పర్మిషన్లు తీసుకొని పాపం ఈ అమ్మాయికి ఒక గంట టైం ఏంటి అయ్యా, ఈ అమ్మాయి బదులు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నేను చెప్పలేను. ఎందుకంటే నీ ఫ్యామిలీ గురించి మొత్తం నీకే బాగా తెలుసు కాబట్టి అది నువ్వే చూసుకోవాలి. ఆడదాని గురించి చెప్పడానికి నువ్వెవడురా, మేము వర్కౌట్ చేస్తే చేస్తాం లేకపోతే లేదు, ఆడదంటే ఆదిపర శక్తి, ఇనప సుత్తి అనే డైలాగులు వద్దు. ముందు వర్కౌట్ చేయడానికి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసే ప్లాన్ గురించి ఆలోచించు. డైట్ ఫుడ్ తినమంటే చేత కాదు, కానీ ఈ అపార్ట్మెంట్లో ఆడవాళ్ళు అయితే సీసీ కెమెరాలు ఓపెన్